ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితో మాట్లాడము. నీ వాక్యమును నాయన విని గ్రహించుకొని నీ యందు నాయన నిలిచి ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. మనము చదివిన వాక్య భాగములో ఒక మాటను చూడగలము. సంఘముతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. సంఘపు దూతతో సెలవిచ్చే కార్యము మనము ఎరుగుదము. కానీ ప్రభు ఒక ప్రత్యేకమైన మాటను ఇక్కడ సంఘముతో చెప్పటం చూడగలము. చెవులు గలవాడు వినుగాక. మనం అనుకోవచ్చు, నాకు చెవులు లేవా? దేవుని యొక్క వాక్యం నేను వింటున్నాను కదా, వాక్యంను విని వాక్యానుసారముగా నడుచుకుంటున్నాను కదా అన్న తలంపు నీలో రావచ్చు. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయమున మన యొక్క ఆత్మీయ చెవులను తెరచి ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యములను గుర్తించులాగా, గ్రహించులాగా మనకు ఈ కార్యమును సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో అనేక సార్లు చెవులు గలవాడు వినుగాక అని ప్రభు సెలవిస్తూ వారికి అనగా సంఘమునకు ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదములను, సంఘమును ప్రభు ఎలాగూ పరీక్షిస్తున్నాడనియు, సంఘములో ఉన్న బలహీనతలను గురించి, సంఘమునకు రానయున్న కార్యముల గురించి చాలా తేటగా బోధించటం మనం చూడగలము. సంఘము అంటే మనము ఆలయంను మాత్రమే చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ఆలయముగా నీవు నేను ఉన్నామని గ్రహించుకొని, నీవు దేవుని యొక్క సంఘముగా ఉన్నావని గ్రహించుకొని చెవియొగ్గి దేవుని కార్యములను ఆలకించేదానికి, ప్రభువు నీతో మాట్లాడుచున్న కార్యమును గ్రహించుకొనుటకు, ఆయనకు లోబడి ఉండుటకు, ఆయనకు విధేయుడుగా ఉండుటకు, ఆయన నడిపించే మార్గంలో నడుచుటకు నీవు సిద్ధపడవలసి ఉన్నదని ప్రభు తన యొక్క వాక్యము ద్వారాగా మాట్లాడుచున్నాడు. మరుగైన మన్నాను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. జీవవృక్ష ఫలం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. తనతో పాటు సింహాసనములో ఆయనతో పాటు నీవు కూడా కూర్చుండేదానికి నీకు కృపనివ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇవన్నీ నీవు ఎలాగూ పొందుకొనగలవు అని పరీక్షించినట్లయితే దేవుని వాక్యమును చెవి యొగ్గి ఆలకించి వాటిని విని వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే సాధ్యము. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క వాక్యమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? ఎంతగా ఆయన యొక్క స్వరమును వింటున్నావు? దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెలుచున్న మాటను నువ్వు ఎలాగా ఆలకిస్తున్నావు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సేవకుల ద్వారాగా ఆయన నీకు పంపించే హెచ్చరికలను నీవెలాగూ అంగీకరిస్తున్నావు? పెడచెవున పెడుతున్నావా? లేక దేవుని యొక్క స్వరం ఇది, తన సేవకుడి ద్వారాగా నాతో మాట్లాడుచున్న కార్యం ఇది అని ఆయన యొక్క మాటలకు చెవియొగ్గేదానికి నీవు సిద్ధపడి ఉన్నావా? నీవు ఆయన యొక్క మాటలను, తన యొక్క సేవకుని ద్వారాగా ఆయన సెలవిచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి లోబడి నడిచినట్లయితే ఆయన నీకోసము దాచి ఉంచిన పరలోకపు ధననిధి, పరలోకపు ఆశీర్వాదములను నీకు సంపూర్ణముగా అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన యొక్క స్వరమును లెక్క చేయక నీ తలంపుల చేత ఈడ్వబడిన వ్యక్తిగా, దేవుని మాటకు చెవియొగ్గని వ్యక్తిగా జీవించినట్లయితే నీవు దేవుడు అనుగ్రహించేది అనగా ప్రభు యేసుక్రీస్తు నీకు అనుగ్రహించే ఆయన యొక్క మేలైన ఆశీర్వాదములను పోగొట్టుకొని తర్వాత
ఒకటైనా లేదా అని అలమటించే స్థితికి రాగలవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏసావు అనేకమైన తరుణంలో ఉన్నప్పటికీ అన్నిటినీ పోగొట్టుకున్నాడు. తన సహోదరుడు అన్ని ఆశీర్వాదములు తీసుకొని వెళ్ళిన తర్వాత వచ్చి ఒక ఆశీర్వాదము కూడా లేదా అని అలమటించినాడు. నీవు కూడా ప్రభువా నాకు తరుణం ఇచ్చినప్పుడు అంత నీ సన్నిధికి రాలేదు, నీ యొక్క వాక్యానికి లోబడలేదు అని తర్వాత నన్ను కూడా ఆశీర్వదించుము అని అలమటించే స్థితి రావచ్చేమో. ఆ సమయం రాకముందే దేవుని వాక్యమునకు చెవులు గలవాడు దేవుని యొక్క స్వరమును విని లోబడి ఆ వాక్యానుసారముగా నడుచుకొని ప్రభు నీతో మాట్లాడుచున్న ప్రతి కార్యమును గ్రహించి లోబడి ఆయన కృపను సంపాదించుకొని ఆయన యొక్క మార్గములో ఆయన చెంతకు చేరుటకై ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఆయన సన్నిధికి చేరినట్లయితే పరలోకమందున్న మన్నాలో, పరలోకమందున్న జీవవృక్ష ఫలములో, పరలోకమందున్న ఆశీర్వాదములన్నీ నీకు అనుగ్రహించుటకై ఆయన ఆశ కలిగిన వాడిగా నిన్ను ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. చెవులు గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది. చెవులు గలవాడు వినుగాక. నీవు పలుకు మాటలను ఎవరైతే విని లోబడి నడుచుకుంటారో, నీవు హెచ్చరించే కార్యములు ఎవరైతే తమ జీవితంలో గ్రహించుకొని లోబడతారో వారిని నీవు ప్రేమించి ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తావని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయ కాలమున మేము నీ యొక్క స్వరమునకు లోబడేదానికి, నీ యొక్క స్వరమును విని గ్రహించుకొని నీకు విధేయులుగా ఉండుటకు మాకును సహాయము చేయమని నీవు సెలవిచ్చిన రీతిగా చెవియొగ్గి నీ మాటలు ఆలకించే వారిగా మేము ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.